మెయిన్ కావాల్సింది ఏంటి, అను కీబోర్డు. అను కీబోర్డ్లోకి వచ్చి ఇక్కడ డైరెక్ట్గా తెలుగిస్తే మనకి అనులో కన్వర్ట్ అవుతుంది. కాపీ చేసుకోవడం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఏఐ టెక్ యాప్స్. టుడే టాపిక్ ఏఐ టెక్ యాప్ అలాగే గ్రీన్ పిక్సెల్ ల్యాబ్ అప్డేట్ కన్ఫర్మ్గా ఇస్తాను. గ్రీన్ పిక్సెల్ ల్యాబ్ ఎందుకంటే ఇప్పుడు పిక్ చేశాను ఈ మంత్, కాబట్టి రెండు ఒకే జిప్ ఫైల్లో ఉంటాయి. పాస్వర్డ్ కూడా ఉంటుంది. అలాగే కిందటి నెల వీడియోకే 100 లైక్లు చేయలేదు బ్రదర్. కొంచెం ప్రతిసారి 100 లైక్లైనా అంతాననేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్. మీరు ఎక్కువ లైక్ చేసే కొద్దీ ఎక్కువ వీడియో రీచ్ వెళ్తుంది, నాకు వాచ్ టైము అలాగే పెరుగుద్ది. నేను కూడా ఏదో ఒకటి ఆశించే కదా పని చేస్తాం, కాబట్టి మీ అవసరం తీరిపోయిందనేసి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ప్లీజ్ టు అండర్స్టాండ్. అలాగే లెట్స్ స్టార్ట్ అవుట్ ఎపిసోడ్. టాపిక్ ఏ టెక్ యాప్ న్యూ అప్డేటు, అలాగే పిక్సెల్ ల్యాబ్ గ్రీన్ పిక్సెల్ ల్యాబ్ న్యూ అప్డేటు. అలాగే ఈ రెండోట్లు జిప్ చేయడానికి జెడ్ అజ్వర్ అనేసి ఒక యాప్ ఉంది కదా, ఈ యాప్లోనే నేను జిప్ అనేది చేస్తాను. అన్జిప్ కూడా ఎందులో చేస్తే మీకు అందరికీ కరెక్ట్గా వస్తుంది. ఇది ఫ్రీయే. ఈ యాప్ అనేది కూడా ప్లే స్టోర్లో ఉంటుంది, మీకు కరెక్ట్గా వర్క్ అవుతుంది మీకు. అలాగే మీరు అనుకోవచ్చు గ్రీన్ పిక్సెల్ ల్యాబ్ 2 నెలల నుంచి ఇస్తాననేసి. చాలాసార్లు ఎర్రర్స్ వచ్చేయండి, నేను టైం లేక ఫిక్స్ చేయలేదు. ఇప్పుడు నేను ఫిక్స్ చేశాను, అందుకే నేను యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవడం కాకుండా డైరెక్ట్గా జిప్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకునే విధంగా ఏఐ టెక్ లాగా ఇచ్చాను. కాబట్టి దయచేసి కరెక్ట్గా వీడియోని చూసి పాస్వర్డ్ కూడా కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి చేసుకోండి. మీకు పాస్వర్డ్ కూడా తెలియట్లేదు, చాలామంది మళ్ళీ నాకు వచ్చి పాస్వర్డ్ అని మెసేజ్ పెడతారు. పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉంటుందండి. 8 నెంబర్స్కి మధ్యలో చిన్న 2 డాట్స్ ఉన్నాయి కదా క్లాక్లో ఉన్నట్టు, ఇటు పక్క ఉన్నది 9 7 4 7 9 7 0 2. ఇది అనేది పాస్వర్డ్ వస్తుందండి. ఈ 1 to 8 వరకు పాస్వర్డ్ కాదు, అన్ని డిజిట్స్ ఉన్నది, అన్ని పాస్వర్డ్లు ఎంత ఉందని తెలుసుకోవడానికి అదనమాట. 8 నెంబర్లు ఉంటాయి, మీరు చెక్ చేయండి, కరెక్ట్గా చూడండి, వాచ్ టైం పెరుగుద్ది దయచేసి. ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న ఫాంట్స్ యాప్లోనే ఉన్నాయి అన్న, చూడాలి కదా మీరు బ్రదర్. అను ఫాంట్స్ ప్రివ్యూ, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి తెలుగులో టైప్ చేయండి, ఇక్కడ మీకు ప్రివ్యూ చూపిస్తుంది స్టైల్స్ అన్ని. మీరు ఏదో ఒక దాని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అవుద్ది, ఓకేనా. మీరు మళ్ళీ అను ఫాంట్స్ డిన్బిట్ ఫాంట్స్ చూసుకోండి, ఇక్కడ కొన్ని వస్తాయి నార్మల్ ఫాంట్స్. ఇవి అను డిన్బిట్ ఫాంట్స్ అని రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డిన్బిట్ ఫాంట్స్ ప్రివ్యూ కూడా వస్తుంది. మీరు ఇక్కడ డిన్బిట్ ఫాంట్ అని ఉన్నది కదా 13 అని, ఏ ఫాంట్ అయితే మీరు కాపీ చేసుకుంటారో మీకు నచ్చింది. ఈ ఎగ్జాంపుల్కి ఇక్కడ సాయిబాబాని క్రియేట్ చేస్తాను, చూడండి ఎన్ని వచ్చాయి. మనం గ్రీన్ పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చి ఇక్కడ న్యూ టెక్స్ట్ తీసుకోండి. న్యూ టెక్స్ట్ తీసుకొని పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఏ అనే సింబల్ మీద క్లిక్ చేసి, ఏబి అనే సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి. నేను గ్రీన్ పిక్సెల్ ల్యాబ్ కన్ఫర్మ్గా ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసుకొని జిప్ ఫైల్ చేసి చేయండి. ఇలాగ మీకు స్టైల్స్ డైరెక్ట్గా కనిపిస్తాయి. ఇక్కడ అను డిన్బిట్ ఫాంట్స్ అని కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ స్టైల్లో ఇచ్చారో, ఏ నెంబర్ది ఇచ్చారో మీరు చూసుకోవాలి. ఏ నెంబర్ డిన్బిట్ 4, ఇది డిన్బిట్ 4 అనేది మనం చూసుకోవాలి. డిన్బిట్ 4 ఇస్తే అక్కడ సాయిబాబా అన్న వస్తుంది, వేరేది ఇస్తే అది ఏదో దానికి నచ్చింది వస్తుంది. కరెక్ట్గా మనకు కావాల్సిన ఫిగర్ రావాలంటే అక్కడ నెంబర్ చూసుకోండి, ఓకే చేయండి. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ సైజులోకి వెళ్ళి ఇంక్రీజ్ చేయండి, సైజ్ ఇంక్రీజ్ అవుద్ది. సాయిబాబా వచ్చారు కదా, ఇలా వాడుకోవాలి. అంతేగాని లేదా ఫాంట్స్ కావాలని ప్లీజ్ అర్థం చేసుకోండి.
ప్రాసెస్ని కరెక్ట్గా చూడండి, పాస్వర్డ్ కూడా కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయండి, యూజ్ చేయండి. నేను మీకు అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి 2 days మినిమం పడుతుంది. ఎందుకంటే నేను మళ్ళీ పాత కోడింగ్ అంతా కొత్త ఫ్రీ సర్వర్ క్రియేట్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తుంటే నేను కూడా మీకు మోర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రీ అవుతాను కాబట్టి మీకు మోర్ కంటెంట్ వస్తుంది. మీకు పిక్సెల్ ల్యాబ్లో మీకు ఈ ప్రీసెట్స్ అనేవి రావు, చూడండి ఇలా వస్తాయి కదా. వీటిని నేను ఇప్పుడు ప్రెజెంట్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నాను. అవి మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ అనేది మీకు ఫిక్సప్ చేసి అర్థం చేసుకొని వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఏ టెక్ యాప్లో డౌన్లోడ్ సోర్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలా వచ్చి మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి అవ్వాల్సి వస్తుంది. మనకి మెయిన్ కావాల్సింది ఏంటి, అనూక్ కీబోర్డు. అనూక్ కీబోర్డ్లోకి వచ్చి ఇక్కడ డైరెక్ట్గా తెలిగిస్తే మనకి అనులోకి కన్వర్ట్ అవుతుంది. కాపీ చేసుకోవడం, లేదు మీ దగ్గర ఇమేజ్ ఉందనుకోండి, ఇమేజ్ చూజ్ ఇమేజ్ అని వస్తుంది. తెలుగు ఇమేజ్ ఉన్నది ఏం లేదు నా దగ్గర. ఇమేజ్ ఇస్తే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈ ఫ్యూచర్ గురించి. ఇక్కడ మనకు తెలుగు టెక్స్ట్ అనేది వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అండ్ కాపీ చేసుకొని మనం ఇక్కడికి వచ్చి లాంగ్ ప్రెస్ చేసి ఇవ్వచ్చు. ఇలా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏమండి అని ఉన్నారు కదా, ఇలా దీని నుంచి డైరెక్ట్గా వాట్సాప్ చేస్తే మీకు ఇక్కడ ఏమండిని మనం అనులో కన్వర్ట్ చేసిన బాక్స్లో అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మీరు బాక్సెస్ ఇస్తే అది ఏ పదం అనేది మనం వెళ్ళి ప్రివ్యూ చూసేదాకా తెలియదు. అందుకనే మనం యాప్ నుంచే డైరెక్ట్గా సేవ్ చేస్తే ఇక్కడ అనేది మనకి ఏటి కన్వర్ట్ చేసి ఇచ్చామనేది కూడా అవతల పర్సన్కి అనేది తెలుస్తుంది అనమాట. ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మోర్ ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి మీరే కింద కామెంట్ చేసి అన్న ఈ యాప్లో ఈ ఫ్యూచర్ ఉంటే బాగుంటుంది అని మీరు ఏమైనా ఐడియా ఇవ్వగలిగితే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను దానికి రిప్లై ఇస్తాను, అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను కూడా. కాబట్టి ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.